హాయ్ అండి, వెల్కమ్ టు వారాహి టారో రీడింగ్. నా పేరు రాధ. ఎలా ఉన్నారండి? బాగున్నారా? అందరు లంచ్ అయిపోయిందా? సారీ అండి, పర్సనల్ రీడింగ్ వల్ల కొంచెం నాకు వీడియో అప్లోడ్ చేయడం లేట్ అయిపోతుంది. ఓకే, కంటెంట్ ఏంటి అంటే నెక్స్ట్ 72 అవర్స్లో మీ లైఫ్లో ఏం జరగబోతుంది, మీరు ఎలాంటి గుడ్ న్యూస్ వినబోతున్నారు చూద్దాం. ఓకేనా? శ్రీమాత్రే నమః. చూస్తున్న మా యువర్స్ ఒక లైఫ్లో నెక్స్ట్ 72 అవర్స్లో వాళ్ళ లైఫ్లో ఏం జరగబోతుంది, వాళ్ళు ఎలాంటి గుడ్ న్యూస్ వినబోతున్నారు, ఏంజల్స్ బ్లెస్సింగ్స్ ఏంటి, యూనివర్స్ బ్లెస్సింగ్స్ ఏంటి, స్పిరిట్ అండ్ గైడెన్స్. శ్రీమాత్రే నమః. చెప్పండి ఏంజల్స్. అమ్మ వారాహికమ్మ. చూస్తున్న మా వ్యూవర్స్ ఒక లైఫ్లో నెక్స్ట్ 72 అవర్స్లో ఏం జరగబోతుంది, వాళ్ళకి ఎలా ఉండబోతుంది, మీరు ఎలాంటి బ్లెస్సింగ్స్ ఇస్తున్నారు, చెప్పేది నేనైనా చెప్పించేది మీరు తల్లి. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. జై వారాహి. నెక్స్ట్ 72 అవర్స్లో వీళ్ళ లైఫ్లో ఏం జరగబోతుంది, వావ్ వావ్. యాంగ్జైటీ. చూస్తున్న మా యువర్స్ ఎవరు యాంగ్జైటీ, వెయిటింగ్, మానసిక అశాంతి. వావ్, సూపర్. 6 వెరీ గుడ్, వెరీ నైస్. 1 సెకండ్, పెట్టాల్సిన పని కూడా లేదు, ఎక్సలెంట్గా వచ్చేసాయి. క్లారిఫికేషన్ చేస్తూ మాట్లాడదాం. ఓకేనా? తండ్రి నేను నీ బాటలో వస్తాను సీతమ్మ తల్లి. 7 స్పాట్స్ క్లారిఫికేషన్ ఇవ్వండి. జస్టిస్, వెరీ గుడ్. 9 ఆఫ్ వ్యాన్స్ క్లారిఫికేషన్ ఇవ్వండి. ద టవర్, సూపర్. 2 స్పాట్స్. Ace of Pentacles, Queen of Pentacles, sorry. Knight of Pentacles clarification, Queen of Wands, Chariot clarification, 7 of Wands, Sun, High Priestess, very good. Temperance. ఈ డెక్లో నుంచి టెంపరెన్స్ రాబోయింది, మళ్ళీ నేను షఫిల్ చేశాను, ఈ డెక్లో నుంచి వచ్చేసింది. వెరీ గుడ్. ఏస్ ఆఫ్ వ్యాండ్స్, సూపర్. ద ఫూల్. ఈ రీడింగ్ని క్లైమ్ చేసుకోండి. ఐ క్లైమ్ దిస్ పాజిటివ్ రీడింగ్ అని చెప్పేస్తానని మీ లైఫ్లో ఖచ్చితంగా చూస్తున్న మా యువర్స్కి మీ లైఫ్లో మాత్రం ఖచ్చితంగా 100% ఇది మీ లైఫ్లో జరగాలని నేను మనస్ఫూర్తిగా తల్లిని, వారాహి తల్లిని కోరుకుంటున్నాను. ఓకేనా? రీడింగ్ స్టార్ట్ చేద్దాం. బాటమ్ ఆఫ్ ది డెక్ 6 of Wands, sorry, 6 of Cups. 1 second. పేజ్ ఆఫ్ కప్స్. ఓకే, ఇది కూడా తీసుకుందాం ఎందుకంటే జస్టిస్. మీరేదో విషయంలో మీకు న్యాయం కావాలనుకుంటున్నారు, మీకు ఈక్వల్ గివ్ అండ్ టేక్ కావాలనుకుంటున్నారు, ఎంతో కాలంగా వెయిట్ చేస్తున్నారు. మీరు వెయిట్ చేస్తున్న ఆ పర్సన్ మీకన్నా చిన్న పర్సన్ అయి ఉండొచ్చు, ఏంటి అంటే ఎమోషన్స్ పరంగా చిన్న పర్సన్స్ అయి ఉండొచ్చు, ఆలోచన పరంగా చిన్న పర్సన్స్ అయి ఉండొచ్చు, ఏదైనా డిసిజన్ తీసుకోవాలనుకున్నా చిన్న పర్సన్ అయి ఉండొచ్చు. ఎనీవే ఏదైనా సరే ఏజ్ అనేది మాత్రం మన శరీరానికే కానీ మన మనసుకు కాదండి. ఓకేనా? చూస్తున్న మా వ్యూవర్స్ ఎవరో 100% డ్యామ్ షూర్ వీళ్ళు
లిబ్రా ఖచ్చితంగా లిబ్రా పర్సన్స్ కోసం చూస్తున్నారు, లేదా చూస్తున్న మా యువర్స్ అయినా లిబ్రా అయి ఉండొచ్చు, లేదంటే వాళ్ళ పర్సన్ అయినా లిబ్రా అయి ఉండొచ్చు. ఓకే, ఆ పర్సన్ మీకన్నా చిన్న పర్సన్ అయి ఉండొచ్చు. ఆ పర్సన్ కోసం మీరు ఆ పర్సన్ మీకు కాల్ మెసేజ్ కానీ చేయాలనుకుంటున్నారు. ఆ పర్సన్ మీ లైఫ్లోకి రావాలని చెప్పేసి అని గట్టిగా మీరు వేడుకుంటున్నారు. ఆ పర్సన్ మీ లైఫ్లోకి 100% వస్తారండి. రైట్ ఆఫ్ వ్యాండ్స్ ఆఫర్ తీసుకొని వస్తారు. స్లో మూమెంట్ ఖచ్చితంగా ఈ 72 అవర్స్లో మాత్రం మీ పర్సన్ మీతో రీయూనియన్ అవుతారు. ఎవరికి రీయూనియన్ అవుతుందో వాళ్ళు కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ఓకేనా. 6 ఆఫ్ కప్స్, ఈ పర్సన్ మీ చిన్ననాటి స్నేహితుడు అయి ఉండొచ్చు, మీ క్లాస్మేట్, మీ కొలీగ్, బట్ ఎవరైనా సరే, ఎవరైనా సరే ఆ పర్సన్ మీకు చిన్నప్పటి నుంచి తెలిసిన పర్సన్, మీ లైఫ్లో మీరు కావాలనుకుంటున్న పర్సన్. ఆ పర్సన్ ఇన్మెచ్యూర్. ఆ పర్సన్ మీకు చెప్పకుండా, మీకు ఏ ఆలోచన చెప్పకుండా, తన మనసులో ఉన్న నిర్ణయం చెప్పకుండా మిమ్మల్ని స్టక్ ఎనర్జీలో ఉంచేసేసి మీ ఎమోషన్స్, మీ మనీ, ఏదైనా ఏదైనా సరేనంటే తీసుకుని వెళ్ళిన ఆ పర్సన్ మీ లైఫ్లోకి మళ్ళీ తిరిగి వస్తున్నారు. ఎందుకంటే ఇన్మెచ్యూర్ అని చెప్పాను కదా బాటమ్ ఆఫ్ ది డెక్లో. ఆ పర్సనే మళ్ళీ మీ లైఫ్లోకి రాబోతున్నారు. ఆ పర్సన్ కూడా వస్తున్న ప్యాషనెట్ న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారే కానీ ఒక బాధ్యతగా మాత్రం కాదు. ఓకేనా. ఆ పర్సన్ మీకు న్యాయం చేయాలనుకుంటున్నారు. మీ దగ్గర నుంచి మనీ కానీ తీసుకెళ్తే ఖచ్చితంగా మళ్ళీ మీ మనీ మీకు రిటర్న్ ఇస్తారు. ఆ పర్సన్ బట్ ఏంటి అనేది ఇంక కొంచెం మన తర్వాత చూద్దాం. నైన్ ఆఫ్ వ్యాండ్స్, వెయిటింగ్ చేసి అలసిపోయారు. ఆ పర్సన్ ఎప్పుడు వస్తారు అని చెప్పేసి ఆ పర్సన్ కోసం మీరు చాలా వెయిట్ చేస్తున్నారు, ఎదురు చూస్తున్నారు, నీరసించారు. ఇది గ్రోత్ అవుతుందా, బట్ ఎందుకు, దేనికి, నా లైఫ్లోకి తను ఎందుకు వచ్చారు, నేను ఎందుకు ఇలా అయిపోయానని చెప్పేస్తానని మీరు చాలా బిజీగా వేజారిపోయారు. ఆ పర్సన్ చెప్పకుండా అన్ఎక్స్పెక్టెడ్గా చెప్పాను కదా ఇక్కడ, అన్ఎక్స్పెక్టెడ్గా ఆ పర్సన్ మీకు చెప్పకుండా వెళ్ళిపోయారు మీ లైఫ్లో నుంచి. ద టవర్ అన్ఎక్స్పెక్టెడ్గా వెళ్ళాడు, మీకు ఏ విషయం చెప్పాలి, మేము గోస్ట్ చేసేసి వెళ్ళిపోయిన పర్సన్. వాళ్ళ లైఫ్లో కూడా టవర్ మూమెంట్ జరిగింది. వాళ్ళు క్రాస్ రోడ్లో ఉన్నారు. టవర్కి క్లారిఫికేషన్ 2 ఆఫ్ స్వార్డ్స్. వాళ్ళ క్లారిఫికేషన్ వాళ్ళకి లేదు, ఎటు వెళ్ళాలో తెలియట్లేదు, ఏం చేయాలో తెలియట్లేదు, గజిబిజి గందరగోళం. ఎందుకంటే వాళ్ళ లైఫ్లో టవర్ మూమెంట్, మీ లైఫ్లో కూడా టవర్ మూమెంట్. మిమ్మల్ని అన్ఎక్స్పెక్టెడ్గా మీకు చెప్పకుండా వెళ్ళిపోయిన పర్సన్, ఆ పర్సన్ మీకు టవర్ మూమెంట్ ఇచ్చాడు. తిరిగి అదే యూనివర్స్ వాళ్ళకి కూడా టవర్ మూమెంట్ ఇచ్చేసేసింది. గ్రాటిట్యూడ్ చెప్పండి. ఓకేనా. వాళ్ళు క్రాస్ రోడ్లో ఉన్నారు, వాళ్ళు రావాలనుకుంటున్నారు, ఆలోచిస్తున్నారు. క్వీన్ ఆఫ్ పెంటికల్స్, డెఫినెట్గా మళ్ళీ వాళ్ళు స్వార్థంతోనే మీ లైఫ్లోకి అయితే రాబోతున్నారు. ఓకే. కింగ్ ఆఫ్ పెంటికల్స్, స్లో మూమెంట్, ఆలోచిస్తున్నారు, దాన్ని ఆచరణలో పెట్టడానికి ఆలోచిస్తున్నారు. ఎనీవే ఈ పర్సన్ మీకన్నా చిన్న పర్సన్ పక్కా. క్వీన్ ఆఫ్ వ్యాండ్స్, మీరు కూడా ఈ పర్సన్ విషయంలో తగ్గకుండా మీరు కూడా క్లారిటీగా ఉండండి. మీకు నచ్చితేనే రిలేషన్ మూవ్ చేసుకోండి, లేదనుకుంటే డ్రాప్ అయిపోండి. మీకు కూడా ఉంది, ఆ పర్సన్ రావాలి, వస్తే మాట్లాడితే నాకు క్లారిటీ రావాలి, క్లారిటీ తీసుకొని నేను ఈ రిలేషన్ని ముందుకు తీసుకెళ్తాను, లేదనుకుంటే లీవ్ ఇట్ అని మీరు ఆలోచిస్తున్నారు. అలా ద చారియట్, ఎందుకంటే మీ పర్సన్కి మీకు చాలా చాలా తేడాలు. ఆ పర్సన్ కలర్ కానీ, హైట్ కానీ, బట్ క్యాస్ట్ కానీ, రిలీజన్ కానీ, ప్రతిదీ ఏదైనా సరే మీరు సొసైటీకి చెప్పుకోలే రిలేషన్ అయి ఉండొచ్చు, ఏదైనా సరేనండి. ఆ పర్సన్కి మీకు చాలా 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 తేడాలు ఉన్నాయి. అందుకే మీరు ఈ రిలేషన్ గురించి ఎవరికి చెప్పుకోలేకపోతున్నారు, ఎవరితో షేర్ చేసుకోలేకపోతున్నారు. కొంతమంది చూస్తున్న మా వ్యూవర్స్ ఎవరితో చెప్పుకోలేక మీలో మీరే బాధపడుతూ ఆ పర్సన్ కాల్ చేస్తారు, మెసేజ్ చేస్తారు అని చెప్పేసి వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు. మీ చుట్టూ మీరు ఒక బబుల్లో ఉండిపోయారు, అందులోనే మీరు ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. బట్ మీ పర్సన్ కూడా అలాగే ఉన్నారు, మీరు అలాగే ఉన్నారు, మీ పర్సన్ కూడా అలాగే ఉన్నారు. ఓకేనా. ద సన్, డెఫినెట్గా సింహరాశి చూస్తున్న పర్సన్స్, సింహరాశి, వృషభ రాశి, తులారాశి, మేషరాశి చెప్తాను. ద సన్ న్యూట్రల్గా, ప్రశాంతంగా, ఎట్టి పరిస్థితులలో మరి సక్సెస్ అవుతుంది, నేను బ్యాలెన్స్ తీసుకొస్తాను,
ఎనీవే ఏదైనా మా రిలేషన్ గ్రో చేస్తానని చెప్పేస్తానని మీ ఇంట్యూషన్ కూడా మీకు చెప్తుంది. మీ పర్సన్ కూడా అలా ఆలోచిస్తున్నారు. మీది మిర్రర్ రిలేషన్ అండి. అద్దంలో చూసుకుంటూ మీరు ఏది మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారో మీ పర్సన్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఆలోచిస్తున్నారు. ఓకే, బ్యాలెన్స్ ఖచ్చితంగా మీ రిలేషన్లో బ్యాలెన్స్ వస్తుందండి. 6 విక్టరీ, 6 ఓకే, 6 జస్టిస్, జస్టిస్ అంటే ఇక్కడ కూడా త్రాచుంది, ఇక్కడ కూడా త్రాచుంది. మళ్ళీ ఇది 6 ఆఫ్ పెంటికల్స్, ఇది జస్టిస్ కదా మ్యామ్ అని అనేసి అనుకుంటారేమో. ఓకేనా, మీకు 6 అనే నెంబర్ ఇంపార్టెంట్ అయి ఉండొచ్చు. మీరు పుట్టింది మంత్ 6 అయి ఉండొచ్చు, లేదనుకుంటే మీరు కలిసిన డేట్ 6 అయి ఉండొచ్చు, లేకపోతే మీ పర్సన్ డేట్ ఆఫ్ బర్త్ 6 అయి ఉండొచ్చు. మీకు నచ్చిన వాళ్ళ నెంబర్ 6 అయి ఉండొచ్చు, లేకపోతే 6 అనే నెంబర్ మీకు నచ్చిన నెంబర్ అయి ఉండొచ్చు. ఈ 6 అనేది కూడా ఏంజల్స్ నెంబర్స్ ప్రకారం చూస్తుంటే మీరు ఏదైనా దేనికోసం వెయిట్ చేస్తుంటే, ఆ విషయంలో క్లారిటీ లేకపోతే, ఆ విషయం కోసం మీరు జగల్ అవుతున్నా, ఇంకా క్లారిటీ లేదని వెయిట్ చేస్తుంటే మాత్రం 100% దాంట్లో మీకు క్లారిటీ అయితే వస్తుంటుంది. బ్యాలెన్స్ అయితే పక్కా వస్తుంది. వెయిట్ చేస్తున్నందుకు మీకు ఖచ్చితంగా బ్యాలెన్స్ వస్తుంది. ఓకేనా, ఎస్ లెటర్, ఆర్ లెటర్, ఏ లెటర్, సి లెటర్, క్యూ లెటర్, ఆల్ఫాబెట్స్ వచ్చేసేసి టీ లెటర్, వి లెటర్, పి లెటర్, ఆర్ లెటర్, ఏ లెటర్, ఎస్ లెటర్, సి లెటర్, 6, 9, 2, 1 నెంబర్స్ వచ్చేసేసి 2, 7. ఎనీవే ఈ నెంబర్స్ అయితే కనపడుతున్నాయి. రాశులు వచ్చేసేసి వృషభం, కన్య, మకర రాశి, కర్కాటకం, మీన, వృశ్చిక రాశి, మేషం, సింహ, ధనురాశి, కుంభం, మిథునం, తులారాశి. ఎక్కువ ఇక్కడ కనపడుతున్న రాశి అయితే మేషం, సింహం, లిబ్రా. సో ఇవైతే ఎక్కువ కనపడుతున్నాయండి జోడియస్ ప్రకారంగా చూస్తే. బట్ ఏంటి అని అంటే ఇది మీ లైఫ్లో జరుగుతుంటే 50-60% మీకు జనరేట్ అవుతేనే ఇది మీదండి, లేదంటే లీవ్ ఇట్. నా ఛానల్లో ఇంకా వేరే వీడియోస్ ఉన్నాయి, అవి చూడండి. ఓకేనా, మా రాశి రాలేదు, నా పర్సన్ రాశి రాలేదు అలా అనుకోకండి. ఆల్మోస్ట్ అన్ని జోడియస్ వచ్చేసినాయి. ఓకే, నెక్స్ట్ 72 అవర్స్లో మీ పర్సన్, మీకన్నా చిన్న పర్సన్, మీరు అనుకుంటున్న పర్సన్, ఆ పర్సన్ మీ లైఫ్లోకి మళ్ళీ తిరిగి రావాలనుకుంటున్నారు, రీయూనియన్ చేయాలనుకుంటున్నారు, మీకు క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నారు, మీకు న్యాయం చేయాలనుకుంటున్నారు. ఓకేనా, ఏంజల్స్ కార్డ్స్ తీద్దాం. ప్లీజ్ ఏంజల్స్, ప్లీజ్ గారిని చెప్పండి, చెప్పించేది మీరు అబ్బాయి కార్డ్ పడ్డది, కార్డు కింద పడ్డదంటే తీసుకున్నాడు అందుకని. ఓకేనా, ఎస్, నమ్మండి, బిలీవ్ చేయండి, యూనివర్స్ని ప్రేర్ చేయండి, వెయిటింగ్ ఎనర్జీలో ఉండకండి. ఓకే, నెక్స్ట్ 72 అవర్స్లో మీ పర్సన్ మీతో రీయూనియన్ అయితే పక్కా జరుగుతుంది. నాకది కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ఓకే, చూడగానే ఐ క్లైమ్ దిస్ పాజిటివ్ రీడింగ్ అని చెప్పేసరి కింద కామెంట్ బాక్స్లో 1111 6666 రాయండి. ఏ ఇయర్ ఫ్రమ్ నౌ, డోంట్ స్టాప్, ఏది ఆపకండి. మీ వర్క్లో మీరు చాలా బిజీగా ఉన్నారు, వర్క్లో బిజీగా ఉండండి. మీరు ఏది ఆపొద్దు, ఏది ఆలోచించొద్దు, దేనికోసం వెయిటింగ్ ఎనర్జీలో మాత్రం ఉండకూడదు. అబండెన్స్. ఓకే, యువర్ రెడీ, మీరు రెడీగా ఉండండి. మీ పర్సన్ వస్తారు, కూర్చొని మాట్లాడుకోండి, సాల్వ్ చేసుకోండి. మీ లైఫ్లో అబండెన్స్ రాబోతున్నాయి. 72 అవర్స్లో మంచి మిరాకిల్స్ జరగబోతున్నాయి. ఓకేనా, ఇది చూడగానే ఐ క్లైమ్ దిస్ పాజిటివ్ రీడింగ్ అని చెప్పేసి ఇంతకుముందే చెప్పాను కదా, 1111 6666 అట్లా మీరు కింద అఫర్మేషన్ రాయండి. వాటెవర్, వారాహి అమ్మ, థ్యాంక్ యూ వారాహి అమ్మ అని చెప్పేసానని మీరు సో మీరు అలా రాయండి. ఓకేనా, మీకు కానీ నా వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కనపడుతున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయండి. మీకు పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే
కాల్ అక్కడ కనపడుతున్న నెంబర్కి కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి. ఓకే, దయచేసి కింద కామెంట్ బాక్స్లో మాత్రం మీ పర్సన్తో మీకు రీయూనియన్ అయితే రాయండి. ఓకేనా? థ్యాంక్ యూ, బాయ్.